450. జెనసిస్ అనేది స్టార్ట్ అయ్యి 2018లో ఫస్ట్ బ్యాచ్, 5 బ్యాచ్ వెళ్ళిపోయి 6 బ్యాచ్ నడుస్తుంది. అంటే 5 years కంప్లీటెడ్. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా అంటే నా వర్క్ ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లోర్ అయింది 3 years. 3 yearsలో 450 మంది, 3 డిఫరెంట్ వ్యవస్థలు. ఒకటి ఎన్టీఆర్ జిల్లాలో డాక్టర్ బిఆర్ఆర్ జెనసిస్ జూనియర్ కాలేజ్, ఇంకోటి కృష్ణా జిల్లాలో డాక్టర్ బిఆర్ఆర్ జెనసిస్ జూనియర్ కాలేజ్ కానూరు, ఇంకోటి డాక్టర్ బిఆర్ఆర్ జెనసిస్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్. మొత్తం 3 వ్యవస్థలు, 3 కాన్సిక్వెంట్ ఇయర్స్, 450 మంది పిల్లలు. దీని వెనక ఒక ఆర్డినరీ, ఒక నార్మల్, బిలో యావరేజ్, ఒక నార్మల్, ఆర్డినరీ, బిలో మిడిల్ క్లాస్ లేయర్లను చేసినటువంటి ఒక వ్యక్తి. చూడగానే నాకు కొంచెం కళ్ళు నీరు తిరిగాయి. ఎందుకంటే అమ్మా నాన్న గుర్తొచ్చారు, మా అమ్మా నాన్న గుర్తొచ్చారు. నాకు డబ్బులు ఎక్కువ ఉండి నేను ఈ వ్యవస్థను క్రియేట్ చేయలేదు. నేను వాడాను లో మిడిల్ క్లాస్, నాన్న ఒక చిన్న ఎంప్లాయీ, అమ్మ సైన్ కూడా చేయలేదు. ఒక నార్మల్ హ్యామ్లెట్ అంటే పల్లెటూరు అంటారు, కుగ్రామం అంటారు. అక్కడి నుంచి నేను వచ్చాను. మరి 2 సంవత్సరాల కరోనాలో నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా పెట్టారు అకాడమీలో. దాదాపు కంప్లీట్ క్లోజ్ అయిపోయాయి. బట్ as Genesis still running, still going on and going on forever. ఇది వెళ్తూనే ఉంటుందన్నమాట. ఇది ఒక ట్రావెల్, ఒక జర్నీ. బికాస్ దీని వెనుకున్న థీమ్ ఏంటంటే నాట్ ఎర్నింగ్ మనీ, not doing business and not earning money. We want, నేను నా కుటుంబం, నా పిల్లలు, యాక్చువల్గా ఇది ఈ విధంగా మేము ఒక ఫంక్షన్ హాల్ చేసుకుని పెట్టడం ఇది ఫస్ట్ టైం. దీనిలో 100% మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీరే షేర్ చేసుకున్నారు. ఈ ఆలోచన ఇందాక మా ఆవిడ చెప్పారు, నాకైతే ఫ్రెషర్స్ డే లేదంటే లాస్ట్లో ఇనాగరల్ లేదంటే ఫేర్వెల్ ఇలా చేయాలని ఆలోచన లేదు. బికాస్ వీఆర్ హ్యావింగ్ కాంపిటేటివ్ ట్రాక్, వీఆర్ ఫోకసింగ్ ఆన్ అచీవ్మెంట్స్. అయితే మా చిన్నాడు ఉన్నాడు, వాడి పేరు జాన్ వెన్సన్. అండ్ వాడు ఎప్పుడు మా మమ్మీతో అంటాడు, థింక్ డిఫరెంట్ అనే దాంట్లో నుంచి ఈరోజు నా టాక్. మేబీ ఆకలి అయితే ఉంది, 15 నిమిషాలు మాట్లాడతాను నేను. మమ్మీ థింక్ డిఫరెంట్, థింక్ యూనిక్. ఏముంది, బాయ్స్ అండ్ గర్ల్స్ కలిస్తే ఏమవుదు, ఒక చోట హ్యాపీ కూర్చుంటారు, చక్కగా పర్ఫార్మ్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎంకరేజ్మెంట్ ది పీపుల్. టీనేజర్స్, ఎందుకంటే నేను టీనేజర్నే కనుక వాళ్ళ ఆలోచన నాకు తెలుసు. ఏం కాదు, నథింగ్ గోయింగ్ టు వరీ అబౌట్ దిస్ అని నన్ను మా ఆవిడ ఎంకరేజ్ చేశాడు. ఫైనల్లీ ఈరోజు ఇక్కడ మనం గ్యాదర్ అయ్యాం. ఒకవేళ నేను నా కొడుకు ఇచ్చిన ఆలోచన నేను పక్కన పెడితే ఈరోజు ఇది ఉండేది కాదు. రెండోది, దీనిలో నుంచి మనం వచ్చాం. ఈ థింకింగ్ ఏమంటారో నేను అంటే మా వాడుకున్న థింకింగ్, అదే థింకింగ్ నాకుంది. అంటే నాకుంది, వాడికి వచ్చిందో లేదు తెలియదు. మొత్తానికి మా థింకింగ్ ఏంటో నేను ఇప్పుడు అయిపోతామన్నా చూడండి. హియర్ వెల్కమ్ ఆల్ డాక్టర్ బిఆర్ఆర్స్ జెనసిసేనియన్స్. అక్కడ హైపర్ పెట్టాను చూడండి, అట్లే ఉంచండి. ఎవరు ఫస్ట్ ఉంచు. జెనసిసేనియన్స్ టు టీడీ అండ్ ఎఫ్డి 2025. టీడీ అంటే టీచర్స్ డే, ఎఫ్డి అంటే ఫ్రెషర్స్ డే. ఓకే, నేను మా ఫ్యామిలీ తరఫున మా జెస్సీ వెన్సన్, జాన్ వెన్సన్, మా అనిత, నేను యాజ్ అ ఫ్యామిలీ వీఆర్ వెల్కమింగ్ యూ హార్ట్ఫుల్లీ. ఇక్కడ జెనసిసేనియన్స్. నెక్స్ట్ we are
We are జెనిసిసేనియన్స్. నువ్వెవరు అంటే నేను ఐఐటియన్, నువ్వెవరు అంటే నేను ఎన్ఐటియన్ అని నువ్వు ఎలా చెప్తావో జెనిసిసేనియన్స్ అనే వర్డ్ నీ నోట్లో నుంచి రావాలి. We are జెనిసిసేనియన్స్. యూ హ్యావ్ టు బై హార్ట్. మీకు పలకడం కొంచెం కష్టమే, కొద్దిగా నాకు కష్టమైంది ఈ వర్డ్ మైండ్లో రాగానే, కానీ తప్పదు. వీఆర్ ఆల్ జెనిసిసేనియన్స్. నేను నెక్స్ట్ స్లైడ్కి వెళ్తున్నాను, చూడండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. హూ ఆర్ యూ అని నేను అడిగితే మీ దగ్గర మళ్ళీ వన్స్ మోర్. ఓకే, ఐ యామ్ ఏ వద్దు, జస్ట్ యు హావ్ టు సే ద వర్డ్ జెనిసిసేనియన్స్. జెనిసిసేనియన్ ఇది పాపులర్ అవబోతుంది, ఇది నేషనల్ లెవెల్ అవబోతా ఉంది. ఒక ఐఐటిలో చదువుకుంటే నేను ఐఐటిని ఎలా అనబోతాడో, వీఆర్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 25 years ప్లాన్ అబౌట్ జెనిసిస్. అంటే రేపు పొద్దున జెనిసిస్ లో చదవబోయే పిల్లాడు ఐఎమ్ ఏ జెనిసిసేనియన్ అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా వాడు ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు ద జెనిసిస్ ఫ్యామిలీ చేయబోతా ఉంది. ఓకే, అంటే నేను జెనిసిసేనియన్ కావాల్సిందే. Once again I want to listen the same word. Say once more. Genisisanian, right? Next నేను వెళ్తున్నాను. Genisisanian in 2047. Yeah. Yes. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను 2047 అనేది కొద్దిగా హైలైట్ చేస్తున్నా. దానికి ముందు స్లైడ్కి వెళ్తాను. జెనిసిసేనియన్ ఇన్ 2047. అది 2047 ఇది నేను గత 3-4 years నుంచి నేను వాడుతున్న వర్డ్. ఇది 2047 నేను నేర్చుకున్నాను. 2047 మనకి సెంచరీ 100 years సెలబ్రేషన్ చేసుకున్నాం ఫర్ ఇండిపెండెన్స్ డే. అప్పుడు నేను బతికుంటే నేనేంటి? దిస్ వాస్ మై క్వశ్చన్. అది నన్ను నిద్రపోనీయట్లేదు, అది నన్ను నిద్రపోయేది కూడా. 2047లో నా ఏజ్ అంట. 2047లో నేను, నా భార్య, నా పిల్లలు సొసైటీలో ఏం చేస్తా ఉంటాం? నన్ను నిద్రపోనీయట్లేదు. ఈ రోజుకి ఐఎమ్ వర్కింగ్ ఆల్మోస్ట్ ఆల్ 12 hours or maybe 14 hours sometime. ఓకే, కంఫర్టబుల్ సొసైటీలో నియర్లీ ఒక మంచి శాలరీ, గవర్నమెంట్ శాలరీ తెచ్చే వైఫ్ ఉంది. నేను హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఓకే, నేను 2017లో నా శాలరీ కార్పొరేటివ్ వ్యవస్థలో 2 lakhs per month. 2 lakhs per month అయితే నేను అది ఆపేసి నేను కాలేజ్ స్టార్ట్ చేస్తా. దానికి అప్పులు తేవాలి, నేను స్టార్ట్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ ఎ థాట్ విచ్ ఇస్ యూనిక్ అండ్ విచ్ ఇస్ ఎ న్యూ థాట్. ఇది యూనిక్ థాట్ అంటారు, పర్సనల్ థాట్ అంటారు. ఓకే, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. చూడండి, ఈ 2000 జెనిసిసేనియన్ ఇన్ నెక్స్ట్ వెళ్ళమ్మా. జెనిసిసేనియన్ యాజ్ ఏ, చదవండి, యాజ్ ఏ కాంట్రేరియన్, ద న్యూ వర్డ్. ఐ యామ్ గివింగ్ జెనిసిసేనియన్ యాజ్ ఏ కాంట్రేరియన్. దానికి ఇవ్వడానికి ఒక రకరకాల ముళ్ళు ఇచ్చాను. చూడండి, I have selected that font particularly. అరే మీ మైండ్ లోకి ఇప్పుడు నేను చెప్పే ప్రతి వర్డ్ వెళ్తే 2047 you and your family, but I am not talking about your family అంటే మీ అమ్మ మీ నాన్న కాదు. I am talking about your family exclusively. You and your wife and లేదా your husband and your children in 2047. 2047లో నువ్వు ఏంటి అనే క్వశ్చన్ వేసుకుంటే, నేను ఎప్పుడో వేసుకున్న ఈ క్వశ్చన్ కి నాకు ఇచ్చిన ఆన్సర్ ఐ యామ్ ఏ కాంట్రేరియన్. కాంట్రారీ థింకింగ్ అంటాం నేను. నెక్స్ట్ వెళ్ళాను, కాంట్రారీ థింకింగ్. జెనిసిసేనియన్ యాజ్ ఏ కాంట్రేరియన్ థింకర్ విత్ కాంట్రారీ థింకింగ్. కాంట్రావర్షన్ అంటే చాలా తక్కువ వర్డ్గా అనిపిస్తుంది. కాంట్రేరియన్
ఏ యూనిక్ కాంట్రేరియన్ ఎలా ఉంటాడో చెప్తున్నాను చూడండి. జెన్సిసేరియన్, ఐ వాంట్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ జెన్సిసేరియన్ యాజ్ ఏ కాంట్రేరియన్ థింకర్ విత్ కాంట్రరీ థింకింగ్. ఈ టైంలో నవ్వుతారు జనాలు, అరే వెదవా ఏంట ఎంత పరిగెత్తున్నావు, ముందు రావునంటే ముందు కాదురా వెనక సంథింగ్ ఇస్తే వెనక్కి దించేస్తాడు. నెక్స్ట్ సైడ్కి వెళ్ళామా, వీళ్ళు చూడండి అందరూ మెట్లు కిందకి వెళ్తున్నారు, పైన ఏదో భూతం ఉందని, పైన ఒక పెద్ద దెయ్యం ఉందిరా, పైకి మనం వెళ్ళలేము మన వల్ల కాదని అందరూ కింద దిగుతుంటే ద ఓన్లీ వన్ పర్సన్ హీస్ స్టెప్పింగ్ అప్. దీన్ని ఏమంటారు తెలుసా? కాంట్రారీ థింకింగ్. 2 లక్షల జాబ్, నెలకు 2 లక్షల శాలరీ వస్తుంటే ఒక హస్బెండ్ దాన్ని వదిలేసుకుని ఇంకో 10 లక్షలు అప్పు చేసి కాలేజ్ పెడతానంటే అది కాంట్రారీ థింకింగ్. అంటే ఆ కాంట్రారీ థింకింగ్ ఇది సపోర్ట్ చేసే వైఫ్ ఉంటే ఇలా ఉంటుంది. నెలకి 2 లక్షల శాలరీ, లో మిడిల్ క్లాస్ ఆవిడ జస్ట్ గవర్నమెంట్ జాబ్. ఎవడైనా when I am thinking about my children, మా పెద్దడు and he got JMX and finally he got seat there in Hopper. వాడున్న కాలేజీ టాప్ బాగుంది, ఓకే, NRF ర్యాంకింగ్ లో బాగుంది, 150 మంది ఉంది, BDCSC. అందరూ సాఫ్ట్వేర్ అంటున్నారు కదా, అదే వెళ్దామని మేము పంపించాం. నేను అన్నాను, అరే నెక్స్ట్ మరి 2 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలు ఎంటర్ అవుతున్నావు కదా, మరి నెక్స్ట్ మరి MS ఫార్ములా చేయరా, లేదా క్యాంపస్ సెలక్షన్స్ లో జాబ్ తెచ్చుకో, నెలకి కనీసం నెలకి ఒక ఎంతో 1 లక్ష ఎంతో కొంత సంపాదించరా, సపోర్ట్ అవుతామని నేను చెప్తా ఉంటే, మా ఆవిడ చెప్తా ఉంటే, డాడీ నేను జిఆర్ఈ కోర్సు రాసి ఫారెన్ లో జాబ్ తెచ్చుకోవడం జస్ట్ నథింగ్, అదేం లేదు, ఇది తెచ్చేసుకుంటా, ఏదో యూనివర్సిటీ నాకు సీట్ వస్తుంది. ఇక నేను ఎంఎస్సీ ఫారెన్ అయితే మీరేం చేయాలంటే, మాకు పెద్ద కొడుకున్నాడు, వాడు అమెరికాలో ఉన్నాడు, వాడి పిల్లలు మొత్తం అక్కడ ఉన్నారు అని చెప్పుకోవడానికి ఉంటాను డాడీ. నేను అమెరికాలో నా కొడుకున్నాడు అని మీరు చెప్పుకోవాలనుకుంటే అంటే మీ దగ్గర నాకు యాక్సెస్ ఉండదు, సంవత్సరాలకు ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి, లేదంటే నేను నా పిల్లలు బిజీ అయిపోతే అసలు నేను రాలేము. ఒకవేళ నా కొడుకు అమెరికాలో ఉన్నాడు అని మీరు చెప్పుకోవాలంటే ఇమీడియట్లీ నేను జిఆర్ఈ కోర్సు మీద ఫోకస్ చేస్తాను నా పెద్దడు. మరి ఏం చేస్తారా? వి గివ్ 4 ఆప్షన్స్ ఫర్ యు. ఒకవేళ సివిల్స్ వెళ్తావా, ఎంఎస్ చేస్తావా, క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ పడతావా, లేకపోతే ఐ వాంట్ టు సీ మై సన్స్ యాజ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ సొసైటీ, ఎంబీఏ ఐఎమ్స్ లోకి వెళ్తావా. ఫైనల్ గా వాడు 1 month 2 months గ్యాప్ తీసుకుని he finally gave the option for CAT exam. 2026 నవంబరు లాస్ట్ వీక్ లో జరిగే ఎగ్జామ్ కి he started preparation 3 months back for CAT exam. మన నైట్ మేము దాదాపు 2 గంటల వరకు ఫోన్ లో మాట్లాడుతుంటే మా పెద్దోడు అన్నాడు, డాడీ వి వాంట్ టు సీ ద జెన్స్. డాడీ కోచింగ్ ఇస్తాం తర్వాత కోచింగ్ ఎవరు రాస్తారు డాడీ, ఇంకా సిబిఎస్ఈ వచ్చేస్తాం మనం కూడా, ఇంకా అందరూ సిబిఎస్ఈ చదివేస్తారు, ఈ కోచింగ్ సెంటర్ లేవు, నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? ఇది మా 2 years 3 years 4 years ఉంటుంది కదా, నెక్స్ట్ నేను కూడా చెప్పాను, డాడీ ఇట్లా కాదురా మనం ఆలోచించాల్సింది 20 years తర్వాత సొసైటీ ఎలా ఉండబోద్ది, దానికి సొసైటీకి ఏం కావాలి, మనం హ్యూమన్ రిసోర్సెస్ ఏం ఇవ్వబోతాం, హ్యూమన్ ప్రొడక్ట్ని ఏం ఇవ్వబోతాం. కూడా అన్నాడు, డాడీ వీ హావ్ టు థింక్ అబౌట్ ఎ పర్టికులర్ ఫోకల్ పాయింట్ అన్నాడు. ఒక పర్టికులర్ ఫోకల్ పాయింట్తో మనం వెళ్ళాల్సిందే సొసైటీలోకి. ఏముంది డబ్బులు వస్తాయి డాడీ, ఏముంది నారాయణ చైతన్య అయిపోయింది, నారాయణ సార్ చక్కగా మెడికల్ కాలేజ్ అయిపోయింది, ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయింది, మినిస్టర్ అయిపోయాడు, అచీవ్డ్, డబ్బులు వస్తాయి అయిపోయింది, బిఎస్ రావు గారు చనిపోయారు, చైతన్య అయిపోయింది, మన కూడా అయిపోతుందంటే నో, నాట్ లైక్ దట్. టాప్ అండ్ యూనివర్సిటీ అంటే ఇండియాలో వరల్డ్ లో భూమి మీద కనపడేది ఇప్పుడే ఎంఐటి కనపడుతుందిగా. థింక్ డిఫరెంట్ గా. నేను ఎందుకు చెప్తున్నానంటే దీన్ని మొత్తాన్ని ఏమంటారు తెలుసా, ఇప్పుడు మా వాడు నేను పెట్టుకుంటాను ఎల్లుగా అమెరికా అంటే వాడు ఏమంటున్నాడంటే డాడీ నో వే, డాడీ ఏం లేదు అక్కడ, నథింగ్ దేర్, ఐ వాంట్ టు ప్రూవ్ హియర్
నేను గూగుల్లో కొట్టాను కాంట్రేరియన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద వరల్డ్ అని కొట్టా. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా. చూడండి ఎవరి పేరు వచ్చింది తెలుసా? ఫస్ట్ పేరు ఎవరు వచ్చింది? ఎవరైనా? స్టీవ్ జాబ్స్. He was no more. Now he's not now. No more. He's no more. And he was died in 2000. I think 2011. 2011. October 5th and 3rd. At the age of 56 years. Contrary thinker అంటే ఫస్ట్ స్టీవ్ జాబ్ పేరు వచ్చింది. కాంట్రారీ థింకింగ్ ఫస్ట్ స్టీవ్ జాబ్ పేరు ఎందుకు వచ్చిందా అని చెక్ చేస్తే నోకియా బ్లాక్బెర్రీ కీప్యాడ్ సెల్ ఫోన్ లో ఉన్న ప్రపంచం ఏడుతున్నాడు నోకియాను బ్లాక్బెర్రీ 2003 కల్లా. రైట్. అదే ఈ నొక్కుకోవడం అసలు ఈ నొక్కుకోకుండా అసలు కీప్యాడ్ లేని ఫోన్ తీసుకొస్తే నవ్వారు మొత్తం అందరూ. కీప్యాడ్ అసలు కనపడకూడదు, చూడగానే ఫోన్ ఇలా నార్మల్ గా కనపడాలా, కీప్యాడ్ అసలు ఎక్కడా దొరకకూడదు, కావాలని తర్వాత నొక్కోవాలా. పిచ్చోడన్నారు. పేరు పెట్టడం కూడా చూడండి, వాటి అతని పేరు పెట్టుకోలేదు. దట్స్ ఆల్. ఫోన్ పక్కన పెట్టండి. అంటే ఈ ఫోను చేతిలో ఉండడమే దట్స్ కాంట్రారీ థింకింగ్. సార్ నేను 10 మంది చదువుతున్నాను సార్, అదే చదువుతా. లెక్చరర్ వచ్చి పాఠం చెప్పాడు, నేను ఆ అమ్మాయి చదువుతున్నా, అమ్మాయిలే చదువుతా. ఆయన ఒక ప్రాబ్లం సాల్వ్ చేశాడు, అట్టానే చేస్తే గుంపులో అందరూ రాస్తాడు వాడు. ఒక 100 మంది ఈ పోడియం ఇక్కడ పెట్టాలని, ఇది ఒక అభిప్రాయం, 100 మంది ఇక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నారట. ఈ 100 మంది కూర్చుని ఒకే అభిప్రాయం ఏంటంటే అందరూ ఏమంటున్నారు, పోడియం ఏడ పెట్టాలి అని ఏకాభిప్రాయం వచ్చారు. ఒక వెంటనే ఏమన్నా తెలుసా, అక్కడ 100 మంది వేస్ట్ కాదు సార్, ఒక్కసారి అక్కడ ఈ పోడియం పెట్టని చెప్పడానికి. ఇంకా 100 మంది తింటే 99 మంది అదే థాట్ ఎందుకు? డిఫరెంట్ థింకింగ్, కాంట్రరీ థింకింగ్, డిఫరెంట్. నేను ఈ ప్రాబ్లం డిఫరెంట్ ఎందుకు తెలుసుకోలేను. నేను ఐ థింక్ 2011 పొద్దుటూరు కడప జిల్లా అయితే అక్కడికి వెళ్తే అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ గోపికృష్ణ ఉంది. ఫైల్ పట్టుకుని తిరుగుతున్నా జాబ్ కోసం తిరుగుతా ఉంటే ఒక కరస్పాండెంట్ పిలిచి, అయ్యా బయాలజీ జనరల్ జువాలజీ చేశారు కదా, బయాలజీ ఇక్కడ ఎక్కట్లేదు, మొత్తం 15,000 సాలరీ ఆ రోజుల్లో ఇవ్వడానికి 10,000 సాలరీ ఇచ్చినా ఎప్పుడు ఇవ్వడం అయిపోయింది, సాచురేషన్ అన్నారు. అప్పుడు నన్ను పిలిచి అన్నాడు, సార్ నాకు మీరు బయాలజీ పోస్ట్ లేదులే కానీ 8th 9th 10th ఫిజిక్స్ చెప్తారా అన్నాడు. ఫిజిక్స్ చెప్తారంటే నాలో వచ్చిన ఫస్ట్ థాట్, నేను కాకపోతే ఇంకెవరు చెప్తాడు. నేను చదివింది ఎంఎస్సీ జువాలజీ అయితే 8th 9th 10th అంటే నేను 8th 9th 10th ఇంటర్మీడియట్ చదివాను కదా. నేను కాబట్టి సార్ నాకు 2 days అయినామండి. 2 days తర్వాత నేను వెళ్ళిపోయి తీసుకున్నాను, డెమో తీసుకున్నా. కరస్పాండెంట్ సార్ మొత్తం కూర్చున్నారు. ఆ రోజు నా శాలరీ ఆ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్ కంటే ఎక్కువ. ఇప్పటికీ రాజరత్నం అంటే ఫిజిక్స్ టీచర్ అంటారు, బట్ నాట్ బయాలజీ టీచర్.
ఎస్. నెక్స్ట్ ఎలాన్ మస్క్, ప్రపంచంలో కుబేరుడు, మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కి రైట్ హ్యాండ్. ఇతను ఆలోచన ఏంటో తెలుసా? కంట్రోల్ థింకింగ్. అరే శాటిలైట్స్ మొత్తం పైకి తీసుకెళ్ళిపోతున్నాయి, షటిల్స్ ఈ శాటిలైట్స్ పైకి వెళ్ళే స్పేస్ క్రాఫ్ట్ అంటారు వాటిని. అవి తీసుకెళ్తే ఒకసారి స్పేస్ లోకి వచ్చిన తర్వాత ఆ షటిల్ ఏదైతే తీసుకెళ్ళిందో ఆ క్రాఫ్ట్ అంటాం దాన్ని, ఆ వెహికల్ అది వెళ్ళితే సొంతంలో పడాల్సిందే, ఇంకెనక్కి రాదు. అంటే ఒకసారి అక్కడ వదిలేసిన తర్వాత, స్పేస్ వదిలేసిన తర్వాత ఆ షటిల్ ఆ క్రాఫ్ట్ వెనక్కి రాదు, ఇంకా అది పాడైపోయినట్టే, ఒకసారి వాడడం అయిపోయింది. ఇక ఇతను ఏం ఆలోచించాడంటే రైలు వెళ్ళిపోయి జనాలని వెనక్కి వస్తున్నాయి కదా, బస్సు వెళ్ళిపోయి జనాలని వెనక్కి వస్తున్నాయి కదా, ఇది వెళ్ళిపోయి దాన్ని దిగడానికి ఎందుకు వెనక్కి రాదు అని ఆలోచించాడు. మన ఎవరట అక్కడ ఇరుక్కుపోతే అమెరికా నాసా కూడా ఏం చేయలేకపోతే మనోడు క్రాఫ్ట్ లో పడిపోయింది. ఒక షటిల్ పంపిస్తే, వెహికల్ పంపిస్తే అది రిపేర్ సేఫ్ తీసుకొచ్చింది. స్పేస్ ఎక్స్ యు హ్యావ్ టు గో త్రూ ఆల్. ప్రపంచంలో రిచెస్ట్ నగరాన్ని గురించి కాంట్రోల్ థింకర్ ఇదేంద్ర అది నాసా వాడే, నాసా సైంటిస్ట్ చూడడానికి అన్నారు. చూస్తా ఉన్నాడు, నేను ఏదో దింపు వెనక్కి వస్తున్నాను, ఇప్పుడు వెళ్ళి దింపు వెనక్కి వస్తుంది బస్సులో. నెక్స్ట్ వెళ్ళు వారెన్ బఫెట్ 95 years. వారెన్ బఫెట్ 95 years అయితే ఇన్ వరల్డ్ లో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందంటే అమెరికా కూడా అడుగుతున్న కండిషన్ వచ్చింది. బిజినెస్ మొత్తం పడిపోయింది. అప్పుడు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలి, అందరూ ఉన్న డబ్బులు వెనక్కి తీసేసుకున్నారు. అమెరికా దివాలా వెనక్కి తీసుకున్నారు. ఇతను ఏం చేశాడు తెలుసా? అప్పుడే కొండ మొదలు పెట్టాడు. 199 మంది డబ్బులు పోతే వెనక్కి తీసుకుంటే మనవాడు అప్పుడు ఇన్వెస్ట్ చేసి మొదలు పెట్టాడు. కాంట్రారీ థింకింగ్. ప్రపంచంలో కుబేరుడు 95 years వారెన్ బఫెట్ అందరూ తెచ్చుకోవడం. అదే మార్కెట్ పడిపోయి గందరగోళం అవుతుంటే ఏం కాదు నేను కొనుక్కుంటా, మీకు డబ్బులు కొనుక్కున్నాను. ఆయన వాటిని కొనుక్కున్న వాళ్ళు బిలియనర్స్ అయ్యారు. నెక్స్ట్ మన ఇండియాలో రాకేష్ జుంజువాలా చనిపోయారు. ఇతను కూడా ఐరన్ మీద నష్టాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశాడు, బిలియనర్ అయ్యాడు. నెక్స్ట్ లారీ పేజ్ తెలుసు ఎవరు మీకేనా? ఎవరు గూగుల్ అని దొరుకుతున్నారుగా, గూగుల్ తల్లి తిరుగుతున్నారుగా. ఇతను కాలేజీలో ఉన్నప్పుడు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి పరిగెత్తుంటామంటే క్యాంపస్ సెలక్షన్ పరిగెత్తుంటే మనోడు కూర్చొని రూమ్ లో ప్రశాంతంగా సిస్టమ్ వేసుకుని గూగుల్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు గూగుల్ లేకపోతే ప్రపంచంలో ఏదంటే అయింది. దాని వెనక లారీ పేజ్ బికాస్ ఆఫ్ హీ ఈజ్ ఏ కాంట్రారియన్ థింకర్. నెక్స్ట్ మార్క్ జుకర్బర్గ్. ఎవరు? ఫేస్బుక్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ నేను ఆశ్చర్యపోయాను. అరే నాలాగా అంటే కాంట్రేరియన్ థింకర్స్ ఇంత సక్సెస్ ఉందా? డిఫరెంట్ గా ఆలోచించే వాడికి ఇంత సక్సెస్ ఉందా? మందులో వెళ్ళే వాడికి ఏమి లేదా? నెక్స్ట్ ఇదిగోండి ఇతను రితేష్ అగర్వాల్ when he was 31 years ఏం తెచ్చాడైనా? ఏంట్రా? ఓయో హోటల్స్, సీరియల్ ఆఫ్ హోటల్స్. ఇతను ఏం చేస్తాడు? ఇతను తెలుసా? ఐఎస్పి ఢిల్లీలో సీట్ వచ్చింది వీడికి. ఐఎస్పి ఢిల్లీలో సీట్ వస్తే ఆ సీట్ మధ్యలో నేను మమ్మీ డాడీ నేను చదువు నేను ఆపేస్తా, 2 years అవగానే ఎందుకు వచ్చేస్తాను. అందరు తిట్టారు, ఏంద్రా ఇంటికి రావడం ఏంద్రా, ఐఎస్పి అంటే ఏంద్రా, ఇండియన్ బిజినెస్ స్కూల్ అది, దాని నుంచి బయటికి రావడం ఏంద్రా, అదంటే నేను ఓన్గా స్టార్ట్ చేస్తాడు. ఓయో మిలియన్స్. నెక్స్ట్ ఇతను వెళ్ళకూడదు తెలుసా? పేరు పణీంద్ర. మన తెలుగుడు పణీంద్ర. ఇతను ఏంటంటే ఇతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరు. ఈ దీపావళికి ఇంటికి వెళ్దామని బస్ టికెట్ కోసం వెళ్ళాడు. వెళ్తే బస్ టికెట్ దొరకలా, మొత్తం బుక్ అయిపోయి అన్ని బుక్ అయిపోయి క్యూలో నిలబడాడు. అవలాస్తా ఇంకా రూమ్కి వచ్చి కూర్చున్నాడు. ఇట్లా కాదు, రూమ్ లో ఉండే బుక్ చేసుకునేటటువంటి ఎలా ఉంటుంది, బస్ టికెట్ రూమ్ లో ఉండే బుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది థాట్ లో నుంచి. బస్ టికెట్ దొరకపోగానే ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి వచ్చి థాట్ లో నుంచి వచ్చినటువంటి
క్రియేషనే రెడ్ బస్. రెడ్ బస్ అతను 2013లో అమ్మేశాడు. ఇప్పుడు రెడ్ బస్ మేనేజ్మెంట్ మారింది. ఎంత కమ్మాడో తెలుసా? 800 crores కమ్మాడు. My dear children, I am saying this day, the Teachers' Day and Freshers' Day. Sincerely and very seriously I am talking. ఇది ఒకటే చెప్తున్నా, మీలో కాంట్రారీ థింకింగ్, యూనిక్ థింకింగ్, అది చదవడంలో, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో, ఒకవేళ నువ్వు టీచర్ అయితే, లెక్చరర్ అయితే, మోస ధోరణిలో నువ్వు చెప్పుకొని వెళ్తే. నేను కార్పొరేట్లో బెంగళూరులో ఉన్నప్పుడు నాకు తెలుగు మీడియం ఉంది కాబట్టి, అక్కడ ఇంగ్లీష్ రాదు కాబట్టి, అక్కడికి వెళ్ళి నేను టీ చేస్తుంటే ఆ బుక్ చూసి చెప్తుంటే వాళ్ళందరూ టీ దగ్గరికి వెళ్ళిపోయి ఈయన మాకు వద్దు అని రెడీ అయిపోయారు. మొత్తం నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్ ఫ్రెండ్ చెప్పాడు, సార్ మేము తీసేస్తున్నాను ఈ 1 weekలో, ఎందుకంటే నేను చాలా బాగా చెప్తున్నాను నేను అనుకుంటున్నాను. వాళ్ళందరూ ఈయన బుక్లో ఉన్నట్టు చెప్తున్నాడు, ఆ సిబిఎస్ఈ బుక్లో. ఈయన మాకు అవసరమా, మేము చదువుకోలేమా ఆ బుక్లోది, అది కూడా చూసి చెబుతున్నాడు, ఆ బుక్ చెబుతున్నాడు ఏనా అన్నాడు. నేను పార్కులో కూర్చొని ఏం చేశాను, అరే ఇదేంటంటే నా ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి భుజమే చేసాడు. భుజమే చేసి అట్లా కాదు, థింక్ డిఫరెంట్, నువ్వు ఆలోచించాలి డిఫరెంట్గా, ఎందుకంటే నీ పిహెచ్డీ అయిపోయింది, నీ డాక్టరేట్ డిగ్రీ ఉంది, నువ్వు నీ ముందు వాళ్ళు పిల్లలు, వాళ్ళు నథింగ్ 16-17 years పిల్లలు, నీలో ఏదో స్పెషాలిటీ ఉంది, ఒక్కసారి డిఫరెంట్గా ఆలోచించు. ఎంకరేజ్ చేశాడు నా ఫ్రెండ్. ఇంకా అప్పుడు హ్యూమన్ ఫిజియాలజీ గైడర్ బుక్ తెచ్చాను. నేను నారాయణ టాపర్ క్యాంపస్లో బెంగళూరులో ఉన్న తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు పిల్లలు ఏడ్చారు. దెన్ ఐ క్రియేటెడ్ నీట్. 2013 నీట్ వచ్చినప్పుడే ఫస్ట్ బ్యాచ్ నీట్ నేను టీచ్ చేశా, హ్యూమన్ ఫిజియాలజీ అనాటమీ. దానిలో నేను టీచ్ చేసిన టీచింగ్స్ నేను టీచ్ చేసేవాడిని. ఇంటికి వెళ్ళిపోయి neetedu.com అని వెబ్సైట్ క్రియేట్ చేశాను ఓన్గా. ల్యాప్టాప్ కొనుక్కున్నాను, రూమ్లో కూర్చున్నాను. నాకు చిన్న పిల్లలు, మా వాళ్ళు చిన్న పిల్లలు, మా ఆవిడ ఉద్యోగంలో ఉండేది. నేను సండే ఇంటికి వెళ్ళేవాడిని. అప్పుడు నేను ఏమంటున్నానంటే, నేను సేఫ్ జోన్లో ఉన్నా బికాస్ ఐఎమ్ హ్యావింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీ యాజ్ ఎ వైఫ్. నేను ఇంత కష్టపడాల్సిన పని లేదు కదా అని అక్కడ కూర్చుని నీట్ నేనేం చెప్పానో లెసన్ క్లాస్లో డిఫరెంట్, ఇంకా అసలు ఇంకా వే ఆఫ్ ప్రెజెంటేషన్, వే ఆఫ్ టీచింగ్. నా లైఫ్లో నేను ఎప్పుడు ఒక చిన్న పేపర్ కూడా క్లాస్లో తీసుకెళ్ళలేదు. నేను చెప్పిన టీచింగ్స్ అన్ని టాప్ అండ్ ఇంకా క్లాస్లోకి వెళ్తే ఫ్లో వస్తుంది, డిఫరెంట్ టీచింగ్. నీకు ఎక్కడ టీచర్ అయితే, లెక్చరర్ అయితే నేను ఇదే కోర్సులో టీచ్ చేస్తా ఉంటాను సార్ అంటే నువ్వు వేస్ట్ కదా. నేను యాజ్ ఎ టీచర్ మేబీ అంత మన ఫ్రెండ్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు ఇక్కడ, లేదు కదా. అదే పాఠం కదా మనం చెప్తున్నాం, అదే పాఠం చెప్తా ఉంటే కూడా దాన్ని కూడా యూనిక్ గా డిఫరెంట్ గా చెప్పలేకపోతే హౌ ది పీపుల్ ఆర్ గోయింగ్ టు బి బెనిఫిటెడ్. కానీ ఈరోజు జాబ్ చేస్తున్న, నా వ్యవస్థలో జాబ్ చేస్తున్న టీచర్స్కి అని రిక్వెస్ట్ చేయండి, నా పిల్లలకి అని రిక్వెస్ట్ చేయండి. కాంట్రరియన్ థింకింగ్, నువ్వు చదవడంలో డిఫరెంట్ ఉండాలా, నువ్వు ఆలోచించడంలో డిఫరెంట్ ఉండాలా, నువ్వు సెటిల్ అయ్యే విధానంలో డిఫరెంట్ ఉండాలా. ఓకే, నువ్వు నీ మీద నువ్వు ప్రొవైడర్ అంటే అదే చిన్న ఇచ్చేసి నేను క్లోజ్ చేస్తాను. మొన్న ఒక అతను అడిగాను నేను, సార్ మీ సొసైటీకి ఏం చేస్తున్నారు సార్ అంటే, సార్ నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను సార్, నేను లెక్చరర్ కదా సార్ అన్నాడు. నేను వాటి సర్వీస్ అంటే ఏంటి సార్, నేను చెప్తున్నానంటే సమాజానికి సేవ కదా అన్నాడు. ఏంటి సమాజానికి సేవ అంటే, పిల్లలకు నేను టీచ్ చేస్తున్నాను కదా, వాళ్ళు సమాజ సేవకులు అవుతారు కదా సార్. సార్ ఒక 4 రోజులు జీతం తీసుకోకుండా చేయండి సార్, దాన్ని సేవ అంట. జీతం తీసుకోవద్దు సార్, నేను ఇండైరెక్ట్ చేస్తున్నాను సార్, నేను పాఠం చెప్పలేదు, నువ్వు చెప్పకపోతే మీ తాత ఎవరు చెప్తారు సార్ అక్కడ. నువ్వు శాలరీ తీసుకోకుండా, నేను అతనితో నేను డిస్కషన్ చెప్తున్నాను ఇక్కడ, నువ్వు శాలరీ తీసుకోకుండా చేయాల్సి దాని సర్వీస్ అంట. టు సర్వ్ ది సొసైటీ అంటే బియాండ్ దట్. నువ్వు చేస్తున్న జాబ్ మించి నువ్వు ఆలోచించాలి. నువ్వు చేస్తున్న పని నీ కుటుంబం కోసం చేస్తున్నావు, దాని సేవ అన్నారు, అది నీ కుటుంబ పోషణ నువ్వు చేస్తున్నావు. బియాండ్ దట్ దానిలో నుంచి వస్తుంది సొసైటీ ఎన్హాన్స్మెంట్. లాస్ట్ పెట్టాము, ఇదే అవర్ విజన్. చూడండి, నా విజన్ ఇది, మా జెన్సెస్ విజన్ ఇది. ఇది మీ బుర్రలోకి ఎక్కితే చాలా మంచి. చూడండి, ఈ వేలోనే నేను వెళ్తున్నాను, ట్రాన్స్ఫార్మింగ్ ది స్టూడెంట్స్ సో దట్
they may achieve new heights in their lives and uplift the society. ఇప్పుడు ఇక్కడ 450 మంది ఉంటే 450 మంది 2047 ఫ్యామిలీస్ అయితే 2041 మేము జాబులు చేసుకున్నాం సార్, సేఫ్ ఉండేవాడు నాకు అవసరం లేదు. 450 మంది 450 ఫ్యామిలీస్ అయితే ఒక్కొక్క ఫ్యామిలీ మీద 10 ఫ్యామిలీలు డిపెండ్ అయితే you will be the provider for society. ఇండియా డెవలపింగ్ కంట్రీ, నా చిన్న నా ప్రజలు డెవలపింగ్ కంట్రీగా నువ్వు ఈ విధంగా ఉంటే ఇంకా డెవలపింగ్ కంట్రీ ఏముంటారా లైఫ్ లాంగ్ చచ్చేదాకా? నువ్వు కదా ప్రొవైడ్ అవ్వాలి. దట్ జెన్సిస్ ఇస్ డూయింగ్. నేను 2 లక్షలు సంపాదిస్తే మా వాళ్ళు 2 లక్షలు సంపాదిస్తే నేను 4 రూపాయలు కదా 4 లక్షలు సరిపోదు. ఎందుకు నాకు తలనొప్పులు? నో, ఐ వాంట్ టు సీ మై జెన్సిసేరియన్స్ యాజ్ ప్రొవైడర్స్ ఫర్ సొసైటీ. మీ అందరికీ పేరెంట్స్ కూడా చెప్పండి. పేరెంట్స్ కొంతమంది ఒక లైవ్లో చూస్తారు, వాళ్ళు కూడా నేను ఇలా చెప్తా ఉన్నా. ఇది వ్యవస్థ పెరుగుతుంది మీ దగ్గర నుంచి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ బెస్ట్. ఓకే, చాలా ఎంజాయ్ చేయండి. ఓకే, నాకు ఇచ్చిన ఈ టైంకి నేను మరి లెక్చరర్స్కి తర్వాత నా పిల్లలందరికీ ఓకే మీ అందరికీ నేను థ్యాంక్ చెప్తూ క్లోజ్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్.